పాటలు కూడా అద్భుతంగా వచ్చాయి. అయితే ఈ పాటల్ని ఇందులో ఒక పాట బాలమురళీ కృష్ణ కూడా పాడారు. బాలమురళీ కృష్ణ కర్ణాటక సంగీత విద్వాంసుడు. ఆ పాత్ర సహజంగానే ఇందులో నటించారు కూడా. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ఇదే టైంలో ఈ రికార్డింగ్ వచ్చేటప్పటికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఫారిన్ కంట్రీస్లో ఉన్నారు. దాసనారాయణరావు మొత్తం అంతా పాటలు తొందరగా రికార్డింగ్ పూర్తి చేసి షూటింగ్ వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఒక్కసారి స్క్రిప్ట్ కనుక రెడీ అయిపోతే దాసనారాయణరావు ఇక వేరే దాని గురించి ఆలోచించరు. చర్చికి వెళ్ళిపోవాలి, సినిమా పూర్తి అయిపోవాలి, రిలీజ్ అయిపోవాలి, అంతే. దీంతో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం డేట్స్ ఈ రికార్డింగ్ టైంకి కుదరట్లేదు. సరే రమేష్ నాయుడు కంగారు పడుతూ వచ్చారు, ఏమండి మన రికార్డింగ్ చేద్దామంటే ఇప్పుడు బాలు అందుబాటులో లేరు, మరి ఏం చేద్దాం అనేటప్పటికి అయితే జేసుదాస్ ఉన్నారు కదా, జేసుదాస్ని పిలిపించండి అన్నారు. రమేష్ నాయుడికి డౌట్. ఎందుకంటే బాలు కాకుండా మళ్ళీ జేసుదాస్ చేత పాడిస్తే తన మీద ఏమైనా ఒక బ్యాడ్ ఇంప్రెషన్ పడుతుందా, బాలు ఏమైనా అనుకుంటారా, అప్పటికి చాలా ఫేమస్ ఆయన. ఇలా ఆలోచిస్తూ ఉంటే లేదు నేను బాలుతో మాట్లాడతానని. అప్పట్లో ఈ ట్రంకాల్స్ అండి ఇలాగా మీకు ఇంత ఇది డెవలప్ అయ్యి లేదు ఆ రోజుల్లో. ఆ ట్రంకాల్స్ ఇంటర్నేషనల్ లెవెల్లో మాట్లాడాలి. అప్పుడు మాట్లాడి ఆయనతో ఒప్పించి మీరు ఈ పాటలు జేస్తా చేత పాడిస్తున్నానని ఆయనతో కూడా మాట చెప్పి జేస్తా చేత ఈ పాటలు పాడించారు. నిజంగా మరి కాకతాళీయంగా పాడారో ఏంటో తెలియదు, కానీ ఆ రోజు అనుకున్నది ఏంటంటే అక్కినేని నాగేశ్వరరావు టోన్కి జేస్దాస్ టోన్కి ఏమాత్రం పొంతన ఉండదు కదా, ఈ పాటలు ఎలా కుదురుతాయి అని చెప్పి అనుకున్నారు. కానీ చాలా డిఫరెంట్గా ఒక కొత్త తరహాతో వినుసొంపైనటువంటి సంగీతం. నిజంగా జేస్దాస్ ఈ పాట పాడటం వల్ల ఈ సినిమాకి ఒక ప్రాణం వచ్చిందా అన్నట్టుగా మీకు చాలా హాయిగా ఉంటుందండి. సినిమా ఫస్ట్ నుంచి చివరి వరకు కూడా సంగీతం ఒకటే ఈ సినిమా నిలబెట్టిన దాంట్లో మనకి ఎటువంటి సందేహం కూడా లేదు. మరి ఈ సినిమాకి సంబంధించినటువంటి ఈ పాటలు, ఈ మ్యూజిక్ సినిమా విజయానికి ఎంతో దోహదపడ్డాయి.